హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు ఈ స్కర్ట్ని ఏ విధంగా రీయూజ్ చేసాము అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఈ స్కర్ట్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాము. ఇది మనకు ప్లెయిన్ స్కర్ట్ అండి, గోల్డ్ కలర్లో ప్లెయిన్ స్కర్ట్. ఇది అంబ్రెల్లా కట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు కింద వైపు ఫ్లేర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పట్టు చాలా స్మూత్గా ఉండడం జరిగిందండి. అండ్ మనకు ఇక్కడ ప్లెయిన్ స్కర్ట్ కాబట్టి మనం దీన్ని డిఫరెంట్ వేస్లో రీయూజ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా రీయూజ్ చేశాను అనేది చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ స్కర్ట్ని స్టిచ్చెస్ అనేటివి రిమూవ్ చేసుకోవాలి. బెల్ట్ పార్ట్ అండ్ జాయింట్ స్టిచ్చెస్ అనేటివి రిమూవ్ చేసుకొని మనము ఈ స్కర్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి మనము ఫ్లేర్ పార్ట్ అనేది పైకి వచ్చే విధంగా మనము కింద అరేంజ్ చేసుకోవాలండి. అరేంజ్ చేసుకొని ఆ ఫ్లేర్ పార్ట్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు నీట్గా డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనము ఈ ఫ్లేర్ పార్ట్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని మనం స్కర్ట్ కట్టింగ్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేసి మనకు ఫ్లేర్ వచ్చిన పార్ట్లో బ్లౌజ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నది బ్యాక్ పార్ట్ అండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనకు ఇక్కడ నేను మోడల్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సో మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత మనకు కటింగ్ అనేది ఫస్ట్ మార్కింగ్ అనేది కంపల్సరీగా ప్యాటర్న్ కట్ చేసుకున్న తర్వాతనే అది ఎక్కడ వస్తుంది అనేది చూసుకున్న తర్వాతనే మనము కటింగ్ అనేది చేయాలండి. ఎందుకంటే ఇది మనకు ఆల్రెడీ స్టిచ్డ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కంపల్సరీ మనము ప్యాటర్న్ అనేది అంటే పేపర్ కటింగ్ అనేది కంపల్సరీ అండి. డైరెక్ట్ మనం కట్ చేయలేము. ఇక్కడ చూడండి, ఇది మనకు షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ మనకు షేప్ బెల్ట్ ఈ విధంగా వస్తుంది. సో దీన్ని కూడా మనము ఈ డిఫరెంట్ పార్ట్స్ని మనకు ఎక్కడెక్కడ ఏ పార్ట్ వస్తుంది అనేది నీట్గా ప్లేస్ చేసుకొని ఆ తర్వాత అయితే మనము కట్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ మనము ఈ షేప్ బెల్ట్కి జాయింట్ అనేది మన చాయిస్ అండి. ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనం హుక్స్ ఇవ్వాలనుకుంటున్నాము, బ్యాక్ పార్ట్లో హుక్స్ ఇవ్వాలనుకుంటున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నెక్ పార్ట్ అండి. నెక్ మనకు ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ పార్ట్స్ అనేటివి కూడా స్కర్ట్ మీద ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని ఆ తర్వాత మనం స్కర్ట్ మీద ప్లేస్ చేసి కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఈ విధంగా అయితే కట్ చేసి బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడం జరిగింది. ఇది ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు బ్లౌజ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇది ఇక్కడ నేను నెక్ పార్ట్లో వచ్చేసి ప్లెయిన్గా ఉంచడం జరిగిందండి. అండ్ షేప్ బెల్ట్ పార్ట్లో వచ్చేసి నేను నార్మల్గా మిషన్ వర్క్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీకు క్లియర్గా లేదు కానీ బయట మాత్రం చాలా బాగుందండి. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి హుక్స్ ఇవ్వడం జరిగింది. మీరు కావాలని అంటే బ్యాక్ పార్ట్లో కూడా ఇవ్వచ్చు. అండ్ బెల్ట్ పార్ట్ వచ్చేసి బెల్ట్ పార్ట్ కానీ మనకు నెక్ పార్ట్ కానీ మీరు డిజైనర్ ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చండి. ఇక్కడ మీరు డిజైనర్ స్లీవ్స్ అండ్ షేప్ బెల్ట్ కూడా ఇవ్వచ్చండి. సో నేనైతే ఈ విధంగా బ్లౌజ్ అనేది రెడీ చేయడం జరిగింది. ఈ స్కర్ట్ని ఇంకా ఏ విధంగా రీయూజ్ చేసుంటే బాగుండేది అనేది నాకు కామెంట్ రూపంలో మీ ఐడియాస్ అనేటివి నాకు షేర్ చేయండి. అండ్ ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ సూన్. బాయ్.